దేనికి పైకి చిన్నది డ్రోన్ కొనుక్కోబట్టి వచ్చాడు మంచి ఫోన్ చేశారు క్లీన్ చేసి ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్ దగ్గర వచ్చి కొంచెం దాన్ని డిబేట్ అయితే లేకుండా పోతే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం వెళ్ళా స్వామి. గుడ్ మార్నింగ్. అందుకే వాళ్ళని పక్కకు పంపించేసి పెద్ద కాలం ఉంది సార్. నేను చిన్నప్పుడు గుడి అదే పని పట్టించుకున్నాను. కాలం చెరలు కలిపేసాను. చెరలు కలిపేశారు కాలం. దాదాపు 48 గంటలుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, రాష్ట్ర మంత్రివర్గం, యంత్రాంగం, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద బాగా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా కడప నగరంలో ఎన్జిఓ కాలనీలో ఎప్పటి నుంచో చిన్న వర్షం పడినా నిలిచిపోయే పరిస్థితి వచ్చేది. స్థానికంగా ఇక్కడ మన డాక్టర్ గారు శకుంతల గారు ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, దానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనలక్ష్మి గారు, అదేవిధంగా జేఈ గారు, ఏఈ ఎస్సీ చెన్నకేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా కాలువల్లో డీసిల్టింగ్ చేపించి ఈరోజు పెద్ద వర్షం పడినా కూడా చుక్క నీరు నిల్వ లేకుండా చేసేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను, స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కూడా అభినందించాలి. మనం ప్రజా సమస్యలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఒక మహిళగా ఈ చిన్నచోకు ప్రాంతంలో ఉన్న డాక్టర్ శకుంతల గారి కృషి కూడా నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా. ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా సమాజ స్పృహతో పని చేయాలా. కాలువలు ఈరోజు డీసిల్టింగ్ చేస్తే ట్రాక్టర్లు సిట్ వచ్చింది. ఈరోజు ఒక్కసారి డీసిల్టింగ్ చేసిన తర్వాత
ఈ ప్రాంతం అంతా కూడా ఒక చుక్క నీరు నిలబడకుండా కిందికి పోయి మెయిన్ కాలువలో పోయి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా జరిగిన పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులను స్థానిక ప్రజలను కూడా అభినందిస్తున్నాం. కడపలో ఇదే మాదిరి పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రైన్స్ అన్నీ పూర్తి చేస్తే ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా కూడా భవిష్యత్తులో నీళ్ళు నిలబడకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి పోయినాయి. ఈ సర్కిల్ను కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. స్థానికంగా ఉండే నాయకులు ఈ సర్కిల్ను డెవలప్ కాకుండా అడ్డుపడుతూ ఉండరు. ప్రజలకేమో ఈ సర్కిల్ కావాలా, సర్కిల్ను డెవలప్ చేయాలని అడుగుతూ ఉంటే వాళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించి సర్కిల్ను డెవలప్ కాకుండా చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటారు ఈ సర్కిల్ కావాలని. తప్పకుండా ఎంత తొందరగా వీలైతే తొందరగా ప్రతిపాదన పంపించి ఆమోదం రాగానే కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు కావాలి దీనికి చేయంగానే ఈ సర్కిల్ను కూడా పూర్తిగా నిర్మాణాన్ని కూడా చేపడతాం.